హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య దగ్గర బాధపడుతున్న రాజ్ ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ మాయ పెళ్లికి అపర్ణ అయితే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటుంది. మరోవైపు రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి ఇలా బాధపడుతూ ఉంటాడు. కలవతి, చిన్నప్పటి నుంచి నేను ఏదనుకున్నానో అదే చేశాను, నాకు ఏది నచ్చిందో అదే చేశారు ఇంట్లో కూడా, కానీ ఇప్పుడు నాకు నచ్చిన విషయం జరుగుతుంది. నాకు ఇష్టం లేని ఒక మనిషి నా జీవితంలోకి రాబోతుంది. కళావతి, ఈ పరిస్థితిలో నిన్ను తప్ప నేను ఎవరిని నమ్మలేను, నిన్ను మాత్రమే నమ్ముతున్నాను. ఎలాగైనా ఇందులో నుంచి నన్ను గట్టెక్కించు. నేను ఇప్పుడు ఏం చేయని నిస్సహాయంలా ఉన్నాను, నువ్వే ఏదో ఒక చెయ్యి కళావతి అని రాజ్ అంటూ ఉంటాడు. ఇవ్వండి, బాధపడకండి, నేనున్నాను కదా. ఈ పరిస్థితి నుంచి మిమ్మల్ని గట్టెక్కించే బాధ్యత నాది. అందరి ముందు మీకు ఏం తెలీదు అన్నట్టే ఉండండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఈ పరిస్థితి నుంచి నువ్వే నన్ను బయటపడేయాలి అని రాజ్ అంటాడు. ఇవ్వండి, మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటే నేను ఏదైనా చేస్తాను. ఈ సమస్యల నుంచి నేనే మిమ్మల్ని బయటకు తెస్తాను. అంతవరకు కాస్త ఓపికగా ఉండండి, మీకు ఏం తెలీదు అన్నట్టే ఉండండి, ఈ జరిగేది చూస్తూ ఉండండి అని కావ్య అంటుంది. ఇక కావ్య మాటలకు రాజ్ ఏం మాట్లాడలేక అలాగే చూస్తూ ఉండిపోతాడు. కావ్య కూడా ఈ పెళ్లి ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.